ఏంటి బిట్టు? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకురా లేటు? ఏమన్నా టైం చూస్తున్నావా? స్టార్ట్ చేయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కిట్టు కిట్టు చూసావా? రేపు ఆ పెద్ద హీరో ఉన్నారు కదా, ఆయన సినిమా రిలీజ్ ఉంది. ఆన్లైన్లో టికెట్ అన్నీ సోల్డ్ అవుట్ అని వస్తున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? అవునా? అంటే నువ్వు ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తావా ఏంటి? గొడవ కాదు నాయన, రీ రిలీజ్లో బ్లాక్ టికెట్లు దొరుకుతున్నాయి. ఒక టికెట్ 2000 రూపాయలంట. అయినా పర్లేదురా, ఆ ట్రెండ్లో మనం ఉండాలి కదా, అందుకే కొనేద్దాం అనుకుంటున్నా. 2000 రూపాయల బిట్టు, ఆ డబ్బులుంటే నువ్వు మంచి డ్రెస్ కొనొచ్చు కదరా, లేదా మీ నాన్నకి ఏమన్నా గిఫ్ట్ కొనొచ్చు. కేవలం 3 గంటల సినిమా కోసం 2000 ఎందుకురా? రే, నీకేం తెలియదురా, సోషల్ మీడియాలో ఫోటో పెట్టాలి కదా, FDFS అని. ఏంటి FDFS? అంటే ఏంట్రా బాబు, నీకు అది కూడా తెలీదా? FDFS అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అని. అలా స్టేటస్ పెడితే ఆ కిక్కే వేర్రా. పాప్కార్న్, కూల్ డ్రింక్ అన్నీ కలిపి ఒక 3000 అవుతాయి అంతే. 3000 అంటే నీ నెల మొత్తం పాకెట్ మనీని 3 గంటల్లో ఖాళీ చేస్తావన్నమాట. సినిమాలో హీరో విలన్ని కొడతాడో లేదో తెలియదు కానీ, ఈ విషయం మీ ఇంట్లో మీ నాన్నకు తెలిస్తే కొట్టడం మాత్రం పక్కా. అంత మాట అనేసావేంట్రా? అందరూ చూస్తున్నారు కదా, మనం చూడకపోతే బాగోదేమో. చూడు బిట్టు, ట్రెండ్ వెనక పరిగెడితే మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అవుతుంది. సినిమా ఇప్పుడు చూడకపోతే వచ్చే వారం తక్కువ డబ్బులకే వస్తుంది కదరా, అప్పుడు చూడొచ్చు కదా. లేదా కొన్ని రోజులు ఆగితే టీవీలోనూ వస్తుంది. అనవసరంగా స్టేటస్ కోసం డబ్బులు తగలేయకు. అంటే ఇప్పుడు వెళ్ళొద్దు అంటావు? వెళ్ళు, కానీ బడ్జెట్లో వెళ్ళు. 2000 పెట్టి బ్లాక్లో టికెట్ కొనడం గొప్ప కాదురా, ఆ డబ్బులు దాచుకోవడం గొప్ప. రియాలిటీలో మనం హీరో అవ్వాలంటే ట్రెండ్ కాదు, మన జేబుల్ని ఫాలో అవ్వాలిరా. నిజమేరా కిట్టు, ట్రెండ్ కోసం తొందరపడి డబ్బులు తగిలేస్తే చివరికి టీ తాగడానికి కూడా డబ్బులు ఉండవు. సరే, వచ్చే వారం నార్మల్ రేట్లో ఉన్నప్పుడే వెళ్దాంలే. ఇప్పుడు వచ్చావు లైన్లోకి. ఆ మిగిలిన డబ్బులతో నాకు ఒక మంచి బిర్యానీ కొనిపెట్టు. చూశారు కదండి, ఒకరిని చూసి ఆడంబరాల కోసం అప్పులు చేయకండి, లేదా ఉన్న డబ్బుల్ని వృధా చేయకండి. ట్రెండ్ కంటే మీ పొదుపు మీకు ముఖ్యం.